నీళ్ళిచ్చేది సీఎం రేవంతే. కేసీఆర్కు తెలిసింది ఫుల్ బాటిల్ మాత్రమే. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకే అన్యాయం చేశాడు. రోజా చేతి చేపల పులుసు తినమని నీటిని ఏపీకి ఇచ్చారు. కృష్ణా జలాల వాటా ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం. నీళ్లు రాకుండా పాలమూరుడు కేసీఆర్ ఎడారి చేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడు. ఆయన దోషిగా నిలబెడతాం. 2 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు పూర్తి. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలన నీళ్ల కోసం కాదు, కమిషన్ల కక్కుర్తికి. మేడిగడ్డ డిజైన్ ప్లానింగ్ నిర్మాణంలో మేజర్ పొరపాట్లు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టాం. సాగర్పై బలగాలను తొలగించాలని కేంద్రాన్ని కోరతాం. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాం. మంత్రి ఉత్తమ్. కేంద్రానికి చేరిన అసెంబ్లీ తీర్మానం. నేడు ఢిల్లీలో మేడిగడ్డపై నిపుణుల చర్చలు. ప్రజలకు నీళ్లు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యమని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్తో సాధ్యమయ్యేది కేవలం ఫుల్ బాటిల్ ఎత్తడమేనని విమర్శించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు సంకటి తిని ఆ రాష్ట్రానికి మన నీటి వాటాను అప్పగించారని ఆరోపించారు. అన్న ఒక విషయమే, వంశీచంద్ర అన్న ఈ మాట మాట్లాడింది. ఎంపీగా ట్రై చేస్తున్నావు కదన్నా, సరే రోజా ఇక్కడ మన జోలికైతే రాలేదు. రోజా చేపల పులుసు సంకటన్నం కేసీఆర్కి ఎందుకు వండి పెడుతుంది? ఆ పార్టీలో ఉందా? అసలు రాజకీయాల్లోకి ఆడోళ్ళని తీసుకురాకుండా మాట్లాడటం అనేది మీకు చేత కాదా? చాలా మంది అడుగుతారు ఇట్లా. అంటే ఆడోళ్ళని అడ్డం పెట్టి విమర్శన చేస్తే హీరో అయిపోతారు అనుకుంటారా? ఏపీ రాజకీయాల్లో నోరు జారుతుంది రోజా. ఆ నేపథ్యంలో అటు టీడీపీలో లేకపోతే ఏమంటారు అక్కడున్న జనసేనలో అన్నారు అంటే ఓకే. ఓహో, ఎంత అనుకున్నా గురువు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు శిష్యులు కాబట్టి ఈరోజు రోజాను మళ్ళీ అడ్డం పెట్టేసిండ్రా. ఇక్కడ నీటికి కేసీఆర్ ఫుల్ బాటిల్కి రోజా చేపల పులుసుకి సంబంధం ఏంది? ఇట్లా అస్సలు బాగాలేదన్న. ఆడోళ్ళని విమర్శలు చేస్తే దానికి నలుగురు నవ్వుతారు, గప్పుడు మనం హీరో అయిపోతాం అనుకుంటాం చూడు, గది అస్సలు సమంజసం కాదు. నాకెందుకో నచ్చలేదు గది. నాకే కాదు, ఈ వార్తాపత్రికలో వార్త చదివిన ఎవరికి నచ్చదు. అసలు ఇందులో రోజని తీసుకురావడానికి కారణం ఏంది? చేపలు పట్టుకోవాలంటే ఈడ నువ్వు వదిలే నీళ్ళతోనే పట్టుకోవాలా? ఏపీలో రొయ్యల చెరువులకు చేపల చెరువులకు కరువు అయిపోయినాయా? రోజా చేపల పులుసు వండాలి సంకటి చేయాలి అని అనుకుంటే ఈడోళ్ళను బీల్చి పెట్టడానికేనా? రోజా చేతి చేపల పులుసు సంకటి కోసం ఇక్కడి నుంచి నీళ్ళు వదులుతాన్రా? ఏం మాట్లాడుతాన్రన్నా? ఏ ఉద్దేశాలతో మాట్లాడుతాన్రు? ఏమని మాట్లాడుతాన్రు? చంద్రబాబు నాయుడు మీద, జనసేన మీద, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజా అక్కడ ఒకరి మీద ఒకరు ఘోరమైన కామెంట్లు చేసుకుంటారు కదా. ఎంత అనుకున్నా కానీ ఆ పార్టీ ఆ గురువు శిష్యుడే రేవంత్ రెడ్డి అన్న కాబట్టి రోజాను ఒక మాట అన్నాం అనుకో, రేవంత్ అన్న కరుణా కటాక్షాలతో ఎంపీ సీట్ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? సమంజసం అయితే అస్సలు కాదన్నా. చేపలు పట్టుకెళ్తే మన వదినైనా వంట చేస్తుంది, తినే ఇంకింట్లోనైనా వంట చేస్తారు, తింటారు. గంతేగాని నీళ్ళను వదిలించుకొని మరి గామతో చేపల పులుసు సంకటి చేయించుకొని గిన్నె నుంచి పోయి తిని రావడానికి కాదు. ఇప్పుడు ఫుల్ బాటిల్ ఎత్తుతామని విమర్శించినావు గది కేసీఆర్ సార్కి మస్తు మంది చెప్పిండ్రు కాబట్టి గలాంటివి ఓకే. కానీ మధ్యలో ఆడపిల్లల్ని లాగడం ఎందుకు? గామ చేత్తో తినడం కోసమే గిన్నె నీళ్ళు వదిలిపెట్టిందని. ఎప్పుడైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావనలో కానీ మంత్రి రోజా వచ్చిందా అన్న? ఇదంతా నువ్వు నిజం చెప్పు. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో పడ్డానికి అన్నమాటే కదా.